హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో బ్యాడ్ కామెంట్ పెట్టేవారి గురించి ఒక వీడియో చేసి పోస్ట్ చేసిన తర్వాత నా ఫాలోవర్స్ కానీ, నాకు దగ్గర ఫ్రెండ్స్ కానీ చాలామంది సజెషన్ ఏంటి అంటే, అరే ఎందుకు అట్లా తిట్టినట్టు వీడియో తీసి పెట్టినవరా అనేసి నాకు దాని కిందనే కామెంట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఫోన్ కూడా చేయడం జరిగింది. అయితే కొంతమంది అయితే అట్లా బ్యాడ్ కామెంట్ పెట్టేవారికి తిట్టి వీడియో చేసినా కానీ వాళ్ళు మారలేదు, మళ్ళీ దాని కింద మళ్ళీ బ్యాడ్ కామెంట్లే. నేను అలాంటి వారి గురించే నేను ఆ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఫ్రెండ్స్కి ఒకటే చెప్పిన, నాకు ఫోన్ చేసి ఎందుకు అట్లా తిట్టినాడు వీడియో తీసి పెట్టినావు అంటే, తప్పదు, కొన్ని లిమిట్ ఉంటుంది. ఎంతవరకు వాళ్ళు కామెంట్లు పెట్టానో వాళ్ళకు లిమిట్ ఉంటుంది, అంతే తప్ప వాళ్ళు లిమిట్ దాటిన తర్వాత వాళ్ళను మనం భరించలేం, మన పేషెంట్స్ భరించలేం. ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెట్టాలి, అసలు కామెంట్లు ఎందుకు పెట్టాలంటే, నీకు వీడియో నచ్చినప్పుడు, ఆ వీడియోలో ఏదైనా వల్గర్గా యూజ్ చేసినప్పుడు, లేదా ఇంకో వేరే వీడియోది ఇలాంటి వీడియోలది అని మీరు ఏదైనా సజెషన్ చేసినప్పుడు అలాంటివి మీరు కామెంట్లు పెట్టాలి తప్ప బ్యాడ్ కామెంట్లు పెట్టుడు, ఫ్యామిలీ వాళ్ళను ఈ వీడియో దాంట్లో దించుడు, నాకు ఇష్టమైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాళ్ళ పేర్లు తీసినప్పుడు వాళ్ళను కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టడం నాకెందుకో నచ్చలేదు. చాలా పేషెన్స్తో చాలా చూసిన ఇలాంటి కామెంట్లు చూసి ఒకటేసారి ఆ వీడియో తీసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొంతమందికి నచ్చకపోవచ్చు, అంటే నా ఫాలోవర్స్కు కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ నాకు పేషెన్స్ అవుట్ అయిపోయింది. చాలా ఓపికతో ఇన్ని రోజులు ఆ కామెంట్లు చూసిన ఓపిక నశించిపోయింది. అంతే, నా ఫాలోవర్స్కి ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ టైం అలాంటి వీడియో తీయను. ఎందుకంటే అంత బ్యాడ్ కామెంట్లు పెట్టిరనేసి నేను ఆ వీడియో తీయడం జరిగింది. మీకు నచ్చకపోవచ్చు, ఓకే, నచ్చని వాళ్ళకైతే సారీ. నేను పెట్టింది ఓన్లీ నా పైన బ్యాడ్ కామెంట్లు పెట్టే వారికే ఆ వీడియో వర్తిస్తుంది, వాళ్ళ గురించే అని నేను వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికి అంటే నా ఫాలోవర్స్కు, ఆ వీడియో తీసినందుకు మీరు బాధపడుతున్నారు అనేసి నేను మళ్ళీ ఈ వీడియో తీసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో మాత్రం బ్యాడ్ కామెంట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ గురించి అనేసి కొద్దిగా వల్గర్గా యూజ్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.